ఈ సెషన్లో మనం ఫోటోవోల్టాయిక్ లేదా పీవీ సెల్ని వివిధ ఇల్యూమినేషన్ లెవెల్స్ కోసం పరీక్షించడం మరియు ఫోటోవోల్టాయిక్ ప్రాపర్టీని వెరిఫై చేయడం ఎలాగో నేర్చుకుందాం. ఈ సెషన్ ముగింపులో మీరు ఫోటోవోల్టాయిక్ సెల్ని తెలుసుకోవచ్చు మరియు ఫోటోవోల్టాయిక్ సెల్ను ఎలా పరీక్షించాలో వివరించగలరు. సోలార్ సెల్ లేదా ఫోటోవోల్టాయిక్ సెల్ అనేది ఒక విద్యుత్ పరికరం. ఇది కాంతి శక్తిని కాంతి విపీడన ప్రభావం ద్వారా నేరుగా విద్యుత్తుగా మారుస్తుంది. ఇది ఫోటోఎలెక్ట్రిక్ సెల్ యొక్క ఒక రూపం. ఇది కాంతికి గురైనప్పుడు ఏ బాహ్య వోల్టేజ్ మూలానికి జోడించబడకుండా విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేస్తుంది, ఇంకా మద్దతిస్తుంది. ఈ పద్ధతి సూర్యుని శక్తిని విద్యుత్తుగా మారుస్తుంది. ఒక సోలార్ పీవీ సెల్ సుమారు 0.5 వోల్ట్ల అవుట్పుట్ ఇంకా కొన్ని మిల్లీ యాంప్స్ కరెంట్ కలిగి ఉంటుంది. ఇది సెల్ రకం. అలాగే నాణ్యత, సోలార్ రేడియేషన్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆఫ్ సోలార్ రేడియేషన్, నీడ, సంఘటన రేడియేషన్ స్పెక్ట్రమ్ ఇంకా వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. అధిక అవుట్పుట్లను పొందడానికి అవి గ్రూప్ చేయబడ్డాయి. ఫోటోవోల్టాయిక్ ప్రభావం ద్వారా ఉత్పత్తి చేయబడిన విద్యుత్తును నేరుగా ఉపయోగించవచ్చు, లేదా బ్యాటరీల్లో నిల్వ చేయవచ్చు, లేదా నేరుగా ఎలక్ట్రిక్ యూటిలిటీ యొక్క గ్రిడ్ సిస్టంలోకి అందించవచ్చు. బ్యాటరీలో నిల్వ చేయబడిన శక్తిని ఏదైనా విద్యుత్ పరికరాన్ని ఆపరేట్ చేయడానికి ఉపయోగించవచ్చు. పరికరం డీసీలో పనిచేస్తుంటే అది నేరుగా అవుట్పుట్ లోడ్కు కనెక్ట్ చేయబడుతుంది. పరికరం ఏసీలో పనిచేస్తుంటే డీసీని ఏసీగా మార్చడానికి ఒక ఇన్వర్టర్ అవసరం. సోలార్ సెల్స్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగించే ప్రధాన పదార్థాలు సిలికాన్, కాడ్మియం టెల్యురైడ్లు మొదలైనవి. ఫోటోవోల్టాయిక్ సెల్ అనేది శక్తిని సేకరించే సాంకేతికత. ఇది ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్ అనే ప్రక్రియ ద్వారా సౌరశక్తిని ఉపయోగకరమైన విద్యుత్గా మారుస్తుంది. విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేయడానికి సూర్యుడి నుండి వచ్చే ఫోటాన్లతో పరస్పర చర్య చేయడానికి సెమీకండక్టర్లను ఉపయోగించే అనేక రకాల పీవీ సెల్స్ ఉన్నాయి. ఫోటోవోల్టాయిక్ సెల్ అనేది అనేక పదార్థాల పొరలను కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కటి నిర్దిష్ట ప్రయోజనంతో ఉంటుంది. ఫోటోవోల్టాయిక్ సెల్ యొక్క అతి ముఖ్యమైన పొర ప్రత్యేకంగా చికిత్స చేయబడిన సెమీకండక్టర్ పొర. ఇది 2 విభిన్న పొరలను పి రకం ఇంకా ఎన్ రకం కలిగి ఉంటుంది. అలాగే ఇది ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్ అనే ప్రక్రియ ద్వారా సూర్యుని శక్తిని ఉపయోగకరమైన విద్యుత్తుగా మారుస్తుంది. ఫోటోవోల్టాయిక్ సెల్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. సెమీకండక్టర్ యొక్క ఇరువైపులా కండక్టింగ్ మెటీరియల్ యొక్క పొర ఉంటుంది. ఇది ఉత్పత్తి చేయబడిన విద్యుత్తును కలెక్ట్ చేస్తుంది. సెల్ యొక్క వెనుక వైపు లేదా షేడెడ్ వైపు పూర్తిగా కండక్టర్లో కప్పబడి ఉండగలదని గమనించండి. అయితే సెమీకండక్టర్కు చేరుకోకుండా సూర్యుడి రేడియేషన్ను ఎక్కువగా నిరోధించకుండా ఉండటానికి ముందు లేదా ప్రకాశించే వైపు కండక్టర్లను తక్కువగా ఉపయోగించాలి. సెల్ యొక్క ప్రకాశించే వైపుకు మాత్రమే వర్తించే చివరి పొర యాంటీ రిఫ్లెక్షన్ పూత. అన్ని సెమీకండక్టర్లు సహజంగా ప్రతిబింబిస్తాయి, కాబట్టి ప్రతిబింబ నష్టం గణనీయంగా ఉంటుంది. సెల్ యొక్క ఉపరితలం నుండి ప్రతిబింబించే సోలార్ రేడియేషన్ తగ్గించడానికి యాంటీ రిఫ్లెక్షన్ పూత యొక్క 1 లేదా అనేక పొరలను ఉపయోగించడం పరిష్కారం. ఫోటోవోల్టాయిక్ సెల్ను వివిధ మార్గాల్లో ఇంకా అనేక విభిన్న పదార్థాల నుండి తయారు చేయవచ్చు. కమర్షియల్ సోలార్ సెల్ నిర్మాణానికి అత్యంత సాధారణ పదార్థం సిలికాన్. అయితే ఇతర వాటిలో గాలియం ఆర్సెనైడ్, కాడ్మియం టెల్యురైడ్ ఇంకా కాపర్ ఇండియం గాలియం సెలెనైడ్ ఉన్నాయి. సోలార్ సెల్స్ పెడుసుగా ఉండే క్రిస్టలైన్ నిర్మాణాల నుండి లేదా ఫ్లెక్సిబుల్ థిన్ ఫిల్మ్ సెల్స్గా నిర్మించబడతాయి. క్రిస్టలైన్ సోలార్ సెల్స్ను 2 వర్గాలుగా వర్గీకరించవచ్చు. అవి మోనోక్రిస్టలైన్ ఇంకా పాలీక్రిస్టలైన్. మోనోక్రిస్టలైన్ పీవీ సెల్స్ ఏకరీతి లేదా సింగిల్ క్రిస్టల్ లాటిస్తో కూడి ఉంటాయి. అయితే పాలీక్రిస్టలైన్ కణాలు విభిన్నమైన క్రిస్టల్ నిర్మాణాలను కలిగి ఉంటాయి. ఇప్పుడు మీకు ఫోటోవోల్టాయిక్ సెల్ గురించి బాగా తెలుసు కాబట్టి మీ అవగాహనను పరీక్షించడానికి ఒక పని చేద్దాం. ఈ పని నిర్వహించడానికి మీకు డిజిటల్ మల్టీమీటర్ లేదా మిల్లీ వోల్ట్ మీటర్, ఫోటోవోల్టాయిక్ సెల్ 3.5 వాట్స్, 0.5 వోల్ట్స్ 7 ఆంపియర్స్, 4 ఓం 5 వాట్స్ రెసిస్టర్, సన్లైట్ ఇంకా ఇల్యూమినేషన్ కంట్రోల్తో ప్రత్యామ్నాయ లైట్ సోర్స్ అవసరం. ఇప్పుడు సోలార్ సెల్స్ను ప్రత్యక్ష సూర్యకాంతిలో ఉంచండి. అలాగే వోల్టేజ్ ఇంకా ఆంపియర్ రెండింటినీ కొలిచే మల్టీమీటర్ను ఉపయోగించండి.
వివిధ ఇల్యూమినేషన్ లెవెల్స్ కోసం ఫోటోవోల్టాయిక్ సెల్ లేదా పీవీ సెల్ని పరీక్షించండి మరియు ఫోటోవోల్టాయిక్ ప్రాపర్టీని వెరిఫై చేయడం అనే అంశంపై మనం ఈ సెషన్ ముగింపుకు చేరుకున్నాం. ఇప్పటికి మీరు ఫోటోవోల్టాయిక్ సెల్ని తెలుసుకుని ఉండాలి మరియు ఫోటోవోల్టాయిక్ సెల్ను ఎలా పరీక్షించాలో వివరించగలగాలి.